హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బల్లా రాజేష్ ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్ పెళ్ళుండి రోషన్ ఫంక్షన్ హాల్ అని చిలకూరులో పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఉంటుందండి. ఆడికి వచ్చేసాను. ఓజిడి వారి పెళ్లి సందడి. ఓజిడి మనోహర పిల్లోడి పేరు, వెట్స్ వెంకట శివ అని అమ్మాయి పేరు. ఇక్కడికి వచ్చేసి సరే మా వాడి పెళ్లి చూసేద్దాం కదా అని చెప్పి వచ్చేసానండి. ఫంక్షన్ హాలు 3 స్టేర్స్ స్టెప్ అది బిల్డింగు. సరే థర్డ్ ఫ్లోర్ లో ఉంది కదా అని చెప్పేసి వెళ్తా ఉన్నాను. వెళ్ళి సెకండ్ ఫ్లోర్ లో వచ్చి టిఫిన్స్ అన్నారు. సరే ఒకసారి టిఫిన్ అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి చూద్దాం కదా అని చెప్పేసి ఒకసారి అట్లా లోపలికి వెళ్ళి ఒక లుక్ వేసాను. ఇంకా ఏం స్టాల్ అవన్నీ ఏమి ఫిల్ చేయలేదు, అప్పటికప్పటికే రెడీ చేస్తా ఉన్నారు. సరేలే మన టిఫిన్ మనం వెళ్ళేటప్పటికి ఆల్రెడీ పెళ్లి జరుగుతా ఉంది. సరే పెళ్లి కొడుకుని చూద్దాం కదా అని చెప్పేసి వెళ్ళి ఒకసారి పెళ్లి కొడుకుని చూస్తే వాడు నాకు సెటైర్ వేసాడు. ఏనా ఇప్పుడు వచ్చేదని చెప్పి చూసాడు. పెళ్లి కూతురు అదిగోండి ఎదురుగా కనబడతా కదా అమ్మాయి పెళ్లి కూతురు. పంతులు గారు పూజ చేపిస్తున్నారు, ఏదో సత్యనారాయణ వ్రతం ఏదో చేపిస్తారు. అదే పూజ చేపిస్తారు కదా, ఆ పూజ చేపిస్తా ఉన్నారు. నా సైజ్ చూసి నవ్వుతా ఉన్నాడు. మంచి ఫ్రెండ్స్ కదా, నా సైజ్ చూసేవాడు నవ్వుకుంటా ఉన్నాడు. వాడు ఎన్నో సంవత్సరాలు చెప్పి వెయిట్ చేస్తా ఉండి పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి కొడుకు నాకంటే ఒక 2 years చిన్న, అయినా కానీ మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అప్పటి నుంచి మేము కలిసే ఉన్నాం. ఇంచుమించు మా మధ్య ఫ్రెండ్షిప్ ఒక 14 years పైనే ఉంటుంది. అప్పటి నుంచి మేము ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఒకసారి నాకు నవ్వు వచ్చింది. మొత్తానికి మా వాడి పెళ్లి అయిపోతుందని చెప్పి నాకు బాగా సంతోషకరంగా ఉంది. అదేదో కట్టమని చెప్తే వాడికి రావట్లేదు కట్టడం అయింది. అది అందుకని పంతులు గారే కడుతున్నాడు. అవన్నీ దగ్గర నుంచి చూసి నాకు భలే నవ్వు వస్తుంది. వాడు ఏ రావట్లే ఏంది రబ్బా ఇడికి అని చెప్పి నేను భలే నవ్వుకున్నాను. ఫ్రెండ్స్ అందరూ చెప్పి వాడిని ఎగతాళి చేసుకున్నాం, వెనకాల చేరి ఎగతాళి చేస్తా నవ్వుకుంటా కామెడీగా చాలా జోక్స్ చేసుకుంటా ఉన్నాము. మా ఫ్రెండ్స్ అందరూ వెనకాల కూర్చోవడం, నేను మాత్రం వీడియో తీసుకోవడానికి ముందుకు వచ్చాను. చాలా మంది వచ్చారండి పెళ్లికి. రోషన్ ఫంక్షన్ హాల్ కొంచెం చిన్నదైనా కానీ బాగా సరిపోయింది. ఇక మేళగాళ్ళు అందరూ పెద్ద పెద్ద శబ్దాలతో డబ్బులు వాయిస్తా ఉన్నారు. వాయిస్ నేనే కట్ చేసాను, వినడానికి ఎక్కువ వాయిస్ ఎక్కువ కనిపిస్తుంది. అందువల్ల చాలా మంది వచ్చారు. ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళ బంధువులు కొంచెం తక్కువ మంది ఉన్నారు, కానీ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇదిగో మా ఫ్రెండ్ పెంచిన మామతో సెల్ఫీ తీయేసుకున్నాను. అట్లాగే సురేష్ అన్న, నాకంటే ఒక 3 years పెద్ద ఉంటాడు. సురేష్ అన్న వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. అందరితో చిట్చాట్ చేసుకుంటూ మంచిగా ఫ్రెండ్షిప్ సెల్ఫీలు వీడియోలు తీసేసుకున్నాను. సరే ఇక తిరిగేసి పోరా అన్నాడు అన్న. సురేష్ అంతా కలిసి తినడానికి వచ్చినాము. హాజరు పెట్టారు, అట్లాగే వాడేసారు, 2 ఇడ్లీలు వేసారు, అట్లాగే పొంగల్ వేసారు, దాంట్లోకి చట్నీ కారం అట్లాగే సాంబారు అన్నీ ఇచ్చారు. అన్నీ ఒక పట్టుబట్టేస్తా అని చెప్పి అన్ని ఫుల్గా చేసుకున్నాను. సాంబార్ అన్ని దాంట్లో పెట్టుకొని నా తీసుకోలేకపోయాను. అదే పట్టుకో నా చెప్పి సురేష్ అన్న పక్కనే సురేష్ అన్న ఇచ్చాను. వీడియో తీస్తాను అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పేసి అందరినీ వీడియో తీసేసుకొని చూసాను. సూపర్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. తర్వాత మళ్ళీ తినేసాం కదా, పోదాం ఏంటంటే టీ తాగుతాను. అందరూ టీ కూడా ఉన్నాయా? అబ్బో మనం టీ తాగలేదు, టీ తాగకపోతే మనం వచ్చేదానికి అన్యాయం చేసినట్టు అవుద్ది అని చెప్పేసి టీ తాగేసామని టీ పట్టుకొని టీ తాగాను. ఆ టీ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇంకా నచ్చింది, నాకు టీ కూడా బాగా నచ్చాయి. సరే అన్ని వెళ్ళి చూసేస్తాం కదా, ఇంక పోదామా అనుకుంటే ఒకసారి అందరినీ వీడియో తీసేద్దామని చెప్పేసి అనిపించింది. ఇంకా టిఫిన్ మొత్తం వీడియో చేసాను. సరే పాండ్రా కిందకి అట్లా ఎంతసేపు ఉన్నాం అనుకుంటా ఉన్నాము. అంతలోకే
అందరు ఎంతమంది చూడండి, అందరు ఇంకా వస్తూనే ఉన్నారు మనకి ఎదురు పోదాం కదా అనుకునే సమయానికి. సరే మన కిందకి వెళ్దాం పారా అంటూ అనుకున్నాము. ఒకసారి కింద బయట నుంచి లుక్ చేసాము, ఎవరున్నారు కింద మా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని. అందరూ పైకి వచ్చేస్తున్నారు. సరే పెళ్ళిలో వాళ్ళు కనబడేసి చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పేసి మన అదే మనోహర్ అన్న అని మా ఫ్రెండ్ ఆ లోపలికి పోయి కనపడదామనేటప్పటికే చిన్న జనాభా కాదు, అమ్మాయి దీంట్లో మన ఏడ పోతారు, వాడికి ఏం కనపడతారు, ఫోటో కూడా పడలే పారా నాయన అని చెప్పేసి లేట్ అయిపోయింది పారా అని చెప్పేసి షాప్లోకి వచ్చేయాలని చెప్పేసి వచ్చేసాను నేను. వాడికి సరేలా వెళ్ళొస్తాను కూడా చెప్పలేదు, మళ్ళీ చెప్పుకోవచ్చులే మనోడే కదా, ఫ్రెండే కదా.